హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు మరో శుభవార్త వినిపిస్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అన్నదాతల కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. అలాగే రైతు భరోసా, రైతు బీమా, ఫసల్ బీమా యోజన వంటి పథకాల ద్వారా అండగా నిలుస్తోంది. అలానే ఇప్పటికే పంట పెట్టుబడుల కోసం రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైతు బీమా పథకం కోసం కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించిన ప్రకారం రైతు బీమాకు కొత్తగా నమోదు కావడానికి ఆగస్టు 13 చివరి తేదీగా నిర్ణయించారు. కొత్తగా పట్టాదారు పాస్బుక్స్ పొందిన వారు, గతంలో పాస్బుక్ ఉన్నప్పటికీ ఈ పథకంలో చేరని వారు ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ రైతు బీమా పథకం 2018 ఆగస్టు 14న ప్రారంభం అవ్వగా, రైతు దురదృష్టవశాత్తు మరణించినప్పుడు అతని కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనుండగా, సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాకు డబ్బు జమ అవుతుంది. వయసు 18 నుండి 59 సంవత్సరాలు, జనన తేదీ 1966 ఆగస్టు 14 నుండి 2007 ఆగస్టు 14 మధ్య ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండాలి లేదా ఎంఆర్ఓ డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపర్ ఉండాలి. రైతు ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ ఉండాలి. ఈ పథకంలో రైతుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయరు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసికి స్వయంగా ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రీమియం మొత్తం పెరుగుతున్న రైతులపై భారం వేయకుండా ప్రభుత్వం భరిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.